హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు గిరి గార్డెన్. ఈ రోజు వీడియో ఏంటంటే అండి, ఇదిగోండి దొండపాదు చూసారా, మొత్తం ఎండిపోయిందండి పందిరంతా. ఇంకా ప్రూనింగ్ చేసేసి వేరే దాంట్లో వేద్దామని, దీంట్లో భాగం చాలతలేదండి గ్రో బ్యాగ్ లో. దీంట్లో ఇవి కూడాను అలాగే అయిపోయినాయి. ఏదన్నా లోతున్న దాంట్లో వేసుకుంటేనే బాగా వస్తాయండి. అందుకని ఇది కట్ చేసి ప్రూనింగ్ చేసేసి ఇక్కడ తీసి ఆ ఫ్రిడ్జ్ లో వేద్దామని. ఇది దొండపాదు మొత్తం తీసేస్తే అండి ఆ ఫ్రిడ్జ్ నుండి అలాగే ఎక్కువ వస్తుంది ఫ్రెష్ గా. అందుకని ఇది కట్ చేస్తున్నానండి. ఇదిగోండి ఇక్కడ వరకు కట్ చేస్తాం. అదే అలాగే అండి, ఇక్కడదే తీసి కొమ్మ వేస్తే బాగానే వచ్చింది చూసారా, నాటుకొని. అలాగే ఇది కూడా వస్తుందండి. అందుకని మనం ఎప్పటికప్పుడు ప్రూనింగ్ చేస్తూ ఉండాలండి దొండపాదుకి. ఇది ఇప్పుడు తవ్వేసి అక్కడ పట్టుకెళ్ళి వేస్తానండి. గ్రో బ్యాగ్ లో వేరే ఏ ఆకుకూరలు వేసుకోవచ్చండి. మనం ఫ్రిడ్జ్ లో ఉన్నాయి కదా, ఫ్రిడ్జ్ లో వేసుకుంటే బాగా వస్తుందండి. అందుకని దొండపాదు తీసేస్తున్నాను. దీని ప్రకారం పట్టుకెళ్ళి అక్కడ వేసుకున్నాం అనుకోండి బాగా వస్తుందండి. బాగానే కాసేది, కానీ అలాగా ఇక్కడ వేర్లు ఎక్కువైపోయండి, ప్లేస్ సరిపోతలేదు. దానివల్ల ఇంకా అక్కడ వేస్తే ఫ్రీగా ఎదుగుతుందని మట్టి తీయాలండి. టబ్లో తీస్తాను. ఏమన్నా మట్టి ఇలా తీసేసుకుంటే మనకి ఈజీగా వస్తుందండి. చుట్టూ మట్టి వేలు తగ్గకుండా తీసి అందులో వేద్దామని. నల్ల బాక్స్ ఇది టబ్ ఉంటుంది చూడండి, 100 రూపాయల టబ్, అందులో వేసినా పర్వాలేదు, కానీ ఫ్రిడ్జ్ లో అయితే ఇంకా బాగా లోతు ఎక్కువ ఉంటది కదా అని దాంట్లో వేస్తున్నాను. ఫ్రిడ్జ్లు ఉన్నాయి కదా మనకి. ఇలా మట్టి తీస్తుంటే వేలు తగ్గకుండా వస్తుంది అన్నమాట. సరే, ఎన్ని వేర్లు పోసేసుకుందో. ఇది ఎన్ని వేర్లు ఇలాగ పట్టుకెళ్ళి దాంట్లో వేసేస్తండి, మనకి బాగా కాస్తుంది. ఈ చూసారా ఎన్ని ఉన్నాయి వానపాములు. ఇవ్వండి, ఇవన్నీ వానపాములే, వేర్లకు చుట్టుకొని ఉన్నాయి. మళ్ళీ తీసి ఆ ఫ్రిడ్జ్ లో వేసేస్తాను వేర్లు కూడా. ఇప్పుడు వేస్తున్నాను చూడండి, చూసారా ఎన్ని వేర్లు. ఇది ముల్లంగి నారు ఇక్కడ వేసాం కదండి. ఇది అలాగా ముల్లంగి అలా కిందకు దిగిపోతాయి. దొండ సైడ్కి వేస్తాను, అటు ఇటు ఇక్కడ వేస్తానండి. ఇన్ని వేర్లు వస్తాయి అనుకోలేదు. చూసారా దొండపాదు ఎప్పుడు 2 సంవత్సరాలు అయిందండి వేసి, అందువల్ల వేర్లు ఎక్కువ వచ్చింది. ఈ ముల్లంగి కూడా తీసి టైపు వేస్తాను, ఖాళీగా ఉంటుంది. ఇక్కడ వేసుకున్నాం అనుకోండి ఖాళీగా ఎదుగుతుంది, మళ్ళీ మనకి బలం సరిపోద్ది. ఎరువుతో అదే కిచెన్ కూరగాయ ముక్కలతోటి నింపాం కదా, ఎండాకులు వేపాకులు కిచెన్ వేస్ట్ తో నింపాం కాబట్టి బలం ఎక్కువ ఉంటుంది దీంట్లో. చూసారా ఈ కొమ్మ వేసాను ఎంత బాగా వస్తుందో.
ఇది పువ్వు కూడా వస్తుంది ఇప్పుడు. ఇదిగోండి కాయ పిండి ఇలాగా బలంగా వస్తుంది అన్నమాట. అందుకని ఇక్కడ వేసేస్తున్నాను. మనకి దొండకాయలు ఎక్కువ రావాలంటే ఇలా లోతైన దాంట్లో వేసుకోవాలండి. ఈ మళ్ళీ తాళ్ళు కట్టాలండి పైకి ఆ పందిరికి. ఇంకా తీయాలి మట్టి, చాలా వేర్లు ఉన్నాయి కదా. ఇది ఎరువు అది వేయక్కర్లేదండి. ఆల్రెడీ కిచెన్ వేస్ట్, ఎండాకులు, ఎరువు అన్ని బలమైన వాటితోటి నింపామండి దీంట్లో. ఫ్రిడ్జ్ లో వీడియో కూడా పెట్టాం కదా. ఇంకా ఎరువు అది వేయక్కర్లేదు. ఇలాగ వేరుతో పాటు ఇలా వేసేసుకుంటే మనకి బాగా వస్తుంది దొండపాదు. ఈ ముల్లంగి మళ్ళీ ఇక్కడ పాతేస్తాను. ఇలా సైడ్కి వేసుకున్నాం అనుకోండి, ఈ టైపు ఎదరంతా మనం ఎరువులు వేసుకోవచ్చు. సైడ్కి పాదులు వేసుకుంటే కిచెన్ వేస్ట్ కానీ ఏదైనా కప్పాలన్నా, ఎరువు ఎరువు అది అలాంటిది వేయాలన్నా మనకి సైడ్కి ఉంటే బాగుంటుందండి. ఇప్పుడు ఇంకో పాత తీస్తానండి. ఏముందండి, ఇలాగా తాడు కట్టేస్తాండి. ఇలా కట్టేస్తే దీనికి పందిరికి వెళ్ళిపోద్ది. ఇప్పుడు మనం ఇలాగ పాతేమా, ఇది తాడు కట్టుకుంటే పైకి వెళ్ళిపోద్దండి పందిరికి. అవి కూడా అలాగే కట్ చేసి మళ్ళీ చిగురులు వస్తాయి, కొత్త చిగురులు. ఇప్పుడు వాటరింగ్ చేస్తున్నానండి. చూసారు కదండి, ఈరోజు దొండపాదు గ్రో బ్యాగులు ప్రూనింగ్ చేసాను, కట్ చేసి మళ్ళీ ఇప్పుడు ఫ్రిడ్జ్ లో వేసాము. ఇలా వేసుకుంటే మనం ఈ పాదులాగా వస్తాయండి. ఈ పాదు చూసారు ఎంత హెల్దీగా వచ్చిందో. ఇలా వస్తుందండి. ఇప్పుడు క్రాప్ కూడా వచ్చేస్తుంది దీనికి. చిన్న కొమ్మ వేసాను, ఎంత బాగా వచ్చింది చూసారా, పైకి పాకేస్తుంది. అలాగే వస్తాయని ఫ్రిడ్జ్ లో వేసామండి. ఇంతేనండి ఈరోజు వీడియో. ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.